అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీజేపీ స్పోక్స్ పర్సన్ ఐజాపూర్ శ్రీనివాస్ ఉన్నాడు మనతోటి. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. పార్లమెంట్ పరిధిలో ఎట్లుంది, ఏ విధమైన ప్రణాళికతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మీరు తిరుగుతున్నారు రెగ్యులర్, ఎట్లుంది పరిస్థితి? ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నది. గతం కన్నా రెండింతలు మెజార్టీ ఎక్కువ వచ్చి ఈ యొక్క అభ్యర్థి శ్రీ గౌడం నగేష్ గారు బ్రహ్మాండమైనటువంటి ఒక విజయాన్ని సాధించబోతా ఉన్నారు. కేవలం అది ఆదిలాబాద్ మాత్రమే కాదు, యావత్ తెలంగాణ మొత్తంగా కూడా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కొద్దిగా బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ అక్కడి ప్రజలంతా కూడా బీజేపీని కోరుకుంటా ఉన్నారు. ఈ దేశ ప్రజలు ఏ రకంగానైతే సుపరిపాలన గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క మోదీ గారి పాలన చూసినారో ఆ రకంగా మేము సైతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 మాసాల్లోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. నమ్మక ద్రోహానికి పాల్పడి అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు పొంది ఆ హామీల అమలు ఏ కోశాన కూడా సాధ్యం కాదు. ఆ పరిస్థితి లేదు, ఆర్థికంగా సపోర్ట్ లేదు. ఈ యొక్క రాష్ట్రం ఖజానా ఖాళీ అయింది, దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పటికీ తెలిసి కూడా అబద్ధపు హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా ఇచ్చిన కాస్త బస్సుల యొక్క ఫ్రీ ఆర్టీసీ మహిళలకు ఆ డబ్బులు మరి ఆర్టీసీకి చెల్లించలేదు. 1500 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇప్పటికి డే 1 నుంచి ఇప్పటిదాకా ఆర్టీసీ వారికి కనీసం డీజిల్ కోసం కూడా ఖర్చులకు ఇవ్వలేనటువంటి ఒక దయనీయ పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి కేవలం 5 మాసాల్లోనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని ఇవాళ ఈ యొక్క రాష్ట్రాన్ని శాలరీస్ ఇచ్చే పరిస్థితి తప్ప పాత బకాయిలు ఆరోగ్యశ్రీ కావచ్చు, పెండింగ్ కాంట్రాక్టర్ కావచ్చు, లేకుంటే విద్యాశాఖకు విద్యార్థులకు టీచర్లకు కావచ్చు, వాళ్ళు ఎవ్వరికి కూడా ఈవెన్ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మరి ఏ రకంగా మీరు 2 లక్షల రూపాయల యొక్క రుణమాఫీ చేస్తారు? అది ఒక ఫిగర్ మాత్రమే 32,000 కోట్ల రూపాయలు అవుతుంది రవి గారు, 32,000 కోట్లు. ఆ రకంగా వీళ్ళ ప్రామిసెస్ సుమారుగా 72,000 కోట్ల రూపాయలు కొత్త ప్రామిసెస్. అదనంగా ఉన్నటువంటి పాత యొక్క పెండింగ్ ప్రాజెక్ట్స్, పెండింగ్ పేమెంట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పనులన్నీ కూడాను ఆ యొక్క మొత్తానికి కప్పితే ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఏ కోశానికి కూడాను ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలలేదు. కాబట్టి విశ్వాసం కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో 10-12 రేవంత్ రెడ్డి నేరుగా మాపై కేసులు పెట్టి భయపెడుతున్నారు, మా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఊరికే ఎఫ్ఐఆర్ ఎవరు పోలీస్ అధికారులు లేకుంటే సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఊరికే ఎఫ్ఐఆర్లు రికార్డ్ చేయరండి. వాళ్ళలో తప్పు ఉంటేనే, ప్రాథమిక సమాచారం ఉంటేనే వారు అక్రమంగా అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడినటువంటి దాఖలాలు మొత్తంగా కూడా ఎవిడెన్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అంతేనే మరి ఆ యొక్క అధికారులు ఆ యొక్క డిపార్ట్మెంట్స్ అన్ని కూడా యాక్షన్ తీసుకుంటాయి తప్ప భారతీయ జనతా పార్టీ చెప్తే ఏది ఎఫ్ఐఆర్. బీజేపీ అటువంటి వ్యక్తిగతమైన కక్ష సాధింపు మరి ప్రోగ్రామ్స్ చేయదు. వారు చేసిన పాపాలు వారు తవ్వుకున్న గోతులో వారు పడతా ఉన్నారు, అది వారు ఫేస్ చేయాల్సిందే. కాబట్టి నీతివంతమైన పాలన కావాలంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఈసారి ఎన్నికల్లో 12 నుంచి 14 మరి సీట్లు గెలిపించాలి. కేంద్రం ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి సాధించి రాష్ట్ర ప్రజల్ని ప్రస్తుత ఎంపీ సోయం బాబురావు అసలు ఎక్కడ కనబడట్లేదు. పూర్తిగా మీకు సహకరిస్తున్నాడా లేదా ప్రస్తుత పరిస్థితి? సోయం బాబురావు గారు మా గౌరవ ఎంపీ గారు ఇవాళ కూడాను వారు మా కార్యకర్త, భారతీయ జనతా పార్టీ తరఫున డెఫినెట్గా వారు కూడా పనిచేస్తారు. వారు పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం. మరి వారికి టికెట్ వచ్చినప్పుడు అందరూ పనిచేసినారు కదా, అంతకుముందు మిగతా వాళ్ళు కూడా టికెట్ అడిగి ఉంటారు, వాళ్ళు కూడా మరి పనిచేస్తున్నారు కదా. ఇవాళ నగేష్ గారితో పాటు 42 మెంబర్స్ అప్లై చేసినారు. అందరు కూడా అపేక్షితులు, టికెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఇవాళ ఆ రకంగా వారు కూడా చేస్తారు. తప్పనిసరిగా వారి యొక్క యోగదానం ఈ ఎన్నికల్లో ఉంటుంది. మేము వారి సహకారం తీసుకుంటాం. ఏం చెప్పబోతున్నారు సార్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు? స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఏం చెప్పబోతున్నారు? ఆదిలాబాదు గత అనేక సంవత్సరాలుగా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన జిల్లాగా పేరొందింది. ఈ ప్రాంత రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు ఆదుకునేటువంటి ప్రయత్నం ఈ యొక్క అధికారులు లేదా ప్రభుత్వాలు, టీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పట్టించుకోని కారణంగా ఆదిలాబాద్ అంటే ఎంప్లాయీస్కి అయితే పనిష్మెంట్కు డెస్టినేషన్ పాయింట్ అంటారు. పనిష్మెంట్
ఆ రకంగా ఆదుకోలేదు యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు. బీజేపీకి దిశానిర్దేశం ఉన్నది. ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలి, రైతులను ఏ విధంగా ఆదుకోవాలి. ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి, మెట్ట ప్రాంతానికి సాగునీరు అందట్లేదండి. దాని ప్లానింగ్ లేదు. సాగు కోసం ఈ యొక్క రైతులు ఉద్యమిస్తూ ఉన్నారు. నీరు అందించాలి. మా హరీష్ బాబు గారు చాలా లక్ష్యం పెట్టుకున్నారు. కేంద్రం ద్వారా ఈ ప్రాంతాన్ని, ఈ మెట్ట ప్రాంతం, పల్లె ప్రాంతంలో సాగునీరు మరి ఆ యొక్క సాగునీరు అందించి ఆ రైతులను ఆదుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ దాకా ఏ రకంగానైతే ఛత్తీస్గఢ్ రోడ్ ఉందో చంద్రాపూర్ది, ఆ రకంగా ఉట్నూరు నుంచి ఇక్కడ దాకా మరొక రోడ్కు ప్లాన్ చేస్తున్నాం. సుమారు 170 కిలోమీటర్స్ వరకు ఈ ప్రాంతంలో మరి నిర్మాణం చేసి ఈ డెవలప్మెంట్లో కీలకంగా బీజేపీ వ్యవహరించబోతా ఉన్నది. డెవలప్మెంట్లో కీలకంగా వ్యవహరించబోతుందని ప్రధానంగా సోయం బాబురావు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాడు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా భారత బీజేపీ గెలిస్తేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.